హలో అండి, ఈరోజైతే సెమీ ట్రఫుల్ కేక్కి అలాగే ట్రఫుల్ కేక్కి వేరియేషన్ చెప్తాను. అలాగే ట్రఫుల్ కేక్ చేసుకునేటప్పుడు క్రీమ్ ప్యాలెట్ నైఫ్ కంటుకోకుండా ఎలా ఫినిషింగ్ ఇవ్వాలి అనేది టిప్స్ చెప్తాను. నాకు తెలిసి ఈ టిప్స్ అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో ట్రఫుల్ కేక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ట్రఫుల్ అనేది మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకొని కేక్ అనేది అప్లై చేసుకోవాలి. అలాగే ఫినిషింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా హాట్ వాటర్ పక్కన పెట్టుకొని ప్యాలెట్ నైఫ్ అనేది హాట్ వాటర్లో పెట్టి తర్వాత తుడుచుకొని కేక్ అనేది అప్లై చేసుకుంటే స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో అలాగే ట్రఫుల్ కేక్కి సెమీ ట్రఫుల్ కేక్కి వేరియేషన్ ఏంటంటే ట్రఫుల్ కేక్ అనేది ఫుల్ లోపల బయట అంతా కూడా ట్రఫులే వస్తుందన్నమాట. అలాగే సెమీ ట్రఫుల్ కేక్ వచ్చేసి లోపల క్రీమ్తో వస్తుంది, బయట అంతా చాక్లెట్ ట్రఫుల్ అనేది ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇది మీ పూర్తిగా కస్టమైజ్డ్ని బట్టి ఉంటుంది. కస్టమైజ్డ్ ఫుల్ ట్రఫుల్ కేకా సెమీ ట్రఫుల్ కేకా అని అడిగితే మీరు దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. అలాగే బయట డిజైనింగ్ కూడా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందన్నమాట. నాకు వచ్చే కస్టమర్ ఈ డిజైన్ అయితే ఎంచుకున్నారు. బయట అంతా లోపల క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చేసి బయట అంతా చాక్లెట్ రఫుల్ తోటి ఫినిష్ చేశాను. బయట ఫ్లవర్స్ తోటి ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట. ఇది పూర్తిగా కస్టమైజ్డ్ కేక్, కస్టమర్కి నచ్చినట్టుగా చేశాను అనమాట. లాస్ట్లోనే హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి మోమన్ రాయమన్నారు. ఇంచుమించు వాళ్ళు కోరుకున్నట్టుగానే రాశాను. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. ఇలాంటి కేక్స్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.